దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించెను? మీరు సంకల్పంలో పాటలు రాసుకుంటున్నారు కదా మీరు. తప్పకుండా రాసుకోండి. సంకల్పంలో చెప్పబడిన ప్రతి అంశము కీలకమైనది. ఈ ట్రైనింగ్ లో కనీసం 100 నుంచి 200 అంశాలు చెప్తాను నేను. సంకల్పం బేస్ అయ్యే ఉంటుంది. ప్రతి దానికి కనెక్ట్ అయి ఉంటుంది. కనీసం 200 చెప్పాలనుకుంటున్నాను. టైం బట్టి చెప్తా. ఓకే. దేవుడు మానవుణ్ణి ఎందుకు సృజించెను? గత 2 పాఠాల్లో ఎలా సృజించెను అనే విషయాన్ని ఆలోచన చేశాం. ఎందుకు, పర్పస్ ఏంటి, అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు మనల్ని? మనం ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటాయి కదా, ప్రతి వస్తువుకి పని ఉంటుంది. పనికి రాని వస్తువు ఏది మనం కొనుక్కొచ్చుకోవట్లేదు మార్కెట్లో. ఒక వస్తువు కొనాలన్నప్పుడు దాని పర్పస్ ఏంటో, దాని అవసరం ఏంటో ఎరిగిన తర్వాత దానికి సంబంధించిన వస్తువు కొనుక్కొచ్చుకుంటున్నాము. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి ఏదో పని ఉంది. ఫ్యాన్ పని ఉందా? పని ఉంది. టీవీ పని ఉంది. ఫోన్ పని ఉంది. చైర్ పని ఉంది. సెల్ఫ్లు పని ఉండే. కీస్ పని ఉండే. ల్యాప్టాప్ పని ఉంది. బైబిల్ పని ఉంది. బుక్స్, పెన్స్, ఇంట్లో కనపడే ప్రతి వస్తువుకి పని ఉంది. డోర్స్, విండోస్, స్విచెస్, ఫ్లవర్స్, మొక్కలు, ఇంకా ఇంట్లో అలంకరించుకున్న విషయాలు అవన్నీ, కిచెన్ లో ఉండేవి, హాల్లో ఉండేవి, బెడ్రూమ్ లో ఉండేవి అని ప్రతి ప్రతి వస్తువుకు పని ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినములకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి పని కలదు. నక్షత్రాలకి పని ఉంది, సూర్యుడికి పని ఉంది, చంద్రుడికి పని ఉంది, ఆకాశానికి పని ఉంది, చెట్లకి పని ఉంది. ఏం పని ఉంది? చెట్ల వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి? చెట్లు నీడనిస్తాయి, కలపిస్తుంది, వంట చెరుగ్గా పనిచేస్తుంది, ఫ్లవర్స్ ఇస్తుంది, కాయలు ఇస్తుంది, ఔషధాలకు వాడుతున్నారు చెట్ల నుంచి తీసుకున్న వాటి నుంచి. పక్షులు నివసించటానికి చెట్లు అవసరం. ఆక్సిజన్ కి చెట్లు అవసరం. కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానికి, రిసీవ్ చేసుకోవడానికి చెట్లు అవసరం. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చెట్లు అవసరం. వర్షాలు పడాలంటే చెట్లు అవసరం. చూడటానికి ప్రకృతి అందంగా కనపడటం కోసం చెట్లు అవసరం. ఇలా చాలా ఉపయోగాలు ఉండే చెట్ల వల్ల కదా. సముద్రాలు సముద్రాల వల్ల ఉపయోగం ఉన్నాయి. సముద్రం నుంచి ఉప్పు వస్తుంది, ప్రయాణాలు చేస్తాం. అందులో చేపలు ఉన్నాయి, చేపలు నివసిస్తున్నాయి. సముద్రంలో వాయుగుండాలు ఏర్పడితే వాతావరణంలో మార్పులు వస్తాయి. వర్షాలు పడుతున్నాయంటే సముద్రాల్లో వల్లే. వాతావరణంలో మార్పులు సముద్రాల వల్ల జరుగుతుంది. కాలాలు మారుతున్నాయి. వీటన్నిటికీ సముద్రాల బేస్. అంటే ప్రతి వస్తువుకి పని ఉంది. దేవుడు చేసిన ప్రతి వస్తువు. దోమకి పని ఉంది. బ్యాక్టీరియా పని ఉంది. ఈగ పని ఉంది. ఒకవేళ వాడి పర్పస్ ఏంటో మనకి, ఆ పని ఏంటో మనకు తెలియకపోవచ్చు, కానీ పని ఉంది. ప్రతి దానికి పని ఉంది. దేవుడు సృజించిన ప్రతి వస్తువుకి పని ఉంది. అందుకోసమే దేవుడు కాలక్షేపం కోసం ఏది తయారు చేయలేదు. దేవుడే కాదు, మనిషి కూడా తయారు చేయడు. ఖాళీగా ఉండి ఏమి పనికి రాని ఒక వస్తువుని, దేనికోసం ఉపయోగపడదో తెలియని వస్తువుని ఎవడు తయారు చేయడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏదైనా వస్తువు తయారు చేసేటప్పుడు దాని పర్పస్ ముందుగానే
దాని అవసరం ఏంటో ముందుగానే తెలిసి ఉండాలి. ఒక వస్తువును తయారు చేసిన తర్వాత ఇది ఇందుకు కొరకు అని ఆలోచించరు. ఎందుకు అని ఆలోచించరు. పర్పస్ ఏంటి? బల్బు కనిపెట్టాలనుకున్నాడు. ఎందుకు? రాత్రిపూట కూడా వెలుగు ఉండాలి అనే ఆలోచన నుంచి వచ్చిందే కదా బల్బు. కాబట్టి ఆలోచించిన తర్వాత దాని కొరకు ఒక వస్తువు తయారు చేయాలనే ఆలోచన ప్రారంభమవుతుంది, అప్పుడు తయారు చేయబడుతుంది. అంతేకాని తయారు చేసిన అది వస్తువు దేనికా అని ఆలోచించి పలానా దానికని అలా కాదు. కాబట్టి దేవుడు చేసిన ప్రతి వస్తువుకు పని ఉంది. మరి మనిషిని ఎందుకు చేశాడు? నిన్నెందుకు చేశాడు? నీ భూమి మీద ఎందుకు పుట్టావు నువ్వు? నీ పర్పస్ ఏంటి? ఒక ఆఫీసులో ఒక ఎంప్లాయీని పెట్టుకున్నాడు అనుకో, ఒక యజమాని. ఆ ఎంప్లాయీకి ఒక పని ఉంటుంది. పని లేకుండా ఒక ఎంప్లాయీని తీసుకోడుగా. అది ఏ పనైనా కావచ్చు, ఒక పని ఉంది. అలాగే దేవుడు ఈ సృష్టిని చేశాడు. సృష్టిని చేసి మానవుడిని అందులో ఉంచాడు. ఏంటి మానవుడికి పని ఏంటి? మానవుడు ఎందుకు చేయాలనుకుంటున్నాడు? దేవుని యొక్క పర్పస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు. రేపటికి హోంవర్క్ ఇదే. మీరు రేపటికి మీరు ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూడకుండా చెప్పాలి. చూడకుండా రికార్డ్ చేసేయండి. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవలన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఇది అసలు పర్పస్ అన్నమాట. ఎట్లనగా, ఎలాగంటే తన ప్రియునియందు. ఎవరు తన ప్రియుడు? దేవునికి ఒక ప్రియుడు ఉన్నాడు. ఎవరు? కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుడు యందు తన ప్రియుని యందు అంటే తన కుమారుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్టు. దేవునికి ఒక కృప ఉంది. ఆ కృపకి అది మహిమతో కూడింది కృప. ఆ కృప మహిమకి కీర్తి కలగాలని. కీర్తి కలగాలి. తన యొక్క కృప యొక్క గొప్పతనానికి కీర్తి కలగటం కోసం దేవుడు ఏం చేశాడంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. చిత్తము అంటే మనసు, మనసు ప్రకారమైన దయా సంకల్పం, దయతో కూడింది. సంకల్పము అంటే దేవుడు ఏం చేయాలని ఉద్దేశించాడో ఆ ఏర్పాటుని సంకల్పం అన్నాడు. దేవుడు తన మనస్సులో ఏదో ఆలోచన చేశాడు, దాని కొరకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ ఏర్పాటుని జరిగించాలి అనే ఆలోచనతో ప్రారంభించాడు. ఇక దాన్ని సంకల్పం అన్నాడు. ఇంగ్లీష్లో అంటే విల్ ఆఫ్ గాడ్ అన్నాడు. సంకల్పం అంటే విల్, మనసులో ఉన్న కోరిక, మనసులో పుట్టిన ఆలోచన. దయతో కూడిన సంకల్పం అది. దయతో కూడిన సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎవరు ఎవరు స్వీకరించాలనుకుంటున్నారు? దేవుడు. ఇలా ఇండివిజువల్ గా చెప్తున్నాను, బుర్రకెక్కించుకోండి. దేవుడు స్వీకరించాలనుకుంటున్నాడు. ఎవరిని? మనల్ని. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఒకటి దేవుడు, 2 మనుషులు. దేవుడు మనుషుల్ని యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే అవిధేయులైన పిల్లల్ని యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలి అనుకుంటున్నాడు. అది ఆయన సంకల్పం. ఎవరు, ఎవరి ద్వారా, ఎవరిని? 3 క్వశ్చన్లు ఉన్నాయి దీంట్లో. ఎవరు స్వీకరించాలనుకున్నది?
ఎవరిని స్వీకరించాలనుకుంటున్నాడు, ఎవరి ద్వారా స్వీకరించాలనుకుంటున్నాడు? ఈ 3 ప్రశ్నలకి జవాబు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్న తర్వాత. రెండో పాయింట్, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే ముందుగానే, ఎవరి కోసం? తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడట? జగత్తుకు పునాది వేయబడక మునిపే. జగత్తుకు పునాది అంటే, జగత్తు అంటే సృష్టి. సృష్టికి పునాదులు వేయబడక మునిపే, అంటే సృష్టిని రవ్వంతైనా చేయక మునిపే, సృష్టిని చేయాలని ఆలోచన ఎప్పుడైతే ప్రారంభించిందో దాన్ని పునాదులు అంటారు. జగత్తుకు పునాది అనేది ఆలోచనలో ప్రారంభమైంది అనమాట దేవునికి. జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత ఎక్కడ ఏర్పరచుకున్న? క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఇలా ఈ ఏర్పాటు చేసుకోవటం అనేది ఆయన దయాపూర్వకమైన సంకల్పం, ఆయన ప్లాన్, ఆయన ఏర్పాటును అనుసరించిన ప్రణాళిక. అది ఏంటి? ప్రణాళికలో మెయిన్ థీమ్ ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మానవ జాతిని కుమారులుగా స్వీకరించాలి అనేది. ఎలాంటి కుమారులు? పాపం చేసే కుమారులుగా కాదు, పరిశుద్ధులను నిర్దోషులను అయి ఉండవాలని అన్నాడు. తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని. ఈ వచనానికి బోర్డు ఉంటే చాలా క్లియర్ గా మీకు బుర్రకు ఎక్కేటట్టు చెప్పొచ్చు. అయినా మనసు పెట్టి అర్థం కావటం కోసం తాపత్రయపడుతున్నాను, జాగ్రత్తగా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేవునికి ఒక సంకల్పం ఉంది, అది దయతో కూడింది. ఆయన మనసులోంచి వచ్చిన కోరిక, దాన్ని ప్రణాళిక లేకపోతే ఏర్పాటు లేకపోతే సంకల్పం అన్నారు. దేవుడికి సృష్టికి మునిపే ఆయన మనసులో ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒకటి జరిగించాలనే నిర్ణయంతో ప్లాన్ చేసుకున్నాడు దేవుడు. ఒక ప్లాన్ ఉందన్నమాట. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయటం కోసం సృష్టిని సృష్టించక మునిపే ప్లాన్ అంతా డిజైన్ చేసుకున్నాడు. తను ఏం చేయబోతున్నాడో, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడో దాని అంతటికి సంబంధించిన ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ లో కీలకమైన విషయం ఏంటంటే మనల్ని యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలి అనేది. యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలి అనేది. ఎందుకు స్వీకరించాలనుకుంటున్నాడు అంటే, నేను మానవుడిని పుట్టిస్తాను, మొదటి మానవుడే క్రీస్తులాగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఒకవేళ ఇన్ కేస్ అతను డ్యామేజ్ అయితే, ఫెయిల్ అయిన అందరి ద్వారా ఈ మానవ జాతులు ఎవరైనా ఒకడు నేను అనుకున్న వ్యక్తిగా క్రీస్తుగా ఎవరైనా జీవించగలిగితే, ఆ జీవించిన వ్యక్తిని క్రీస్తుని చేసి ఆయన ద్వారా అనేక మంది కుమారులను స్వీకరించాలి అనేది దేవుని ప్రణాళిక. క్రీస్తు అనే క్యారెక్టర్ దేవుడు డిజైన్ చేసుకుంది ప్రణాళికలో. క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించటం అనేది దేవుని ప్రణాళిక. ఎప్పుడు ప్రణాళిక? జగత్తుకు మునుపు. ఎలాంటి కుమారులు? పరిశుద్ధులు, నిర్దోషులు. ఇది పాయింట్. ఎందుకు ఇలాగా అలాంటి ప్రణాళిక చేసుకున్నాడంటే, రోమిలకు రాసిన పత్రిక, రోమా పత్రిక, అర్థం కాకపోతే రికార్డు మరలా ఒకసారి తీసుకొని వినండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు. దేవుని ప్రేమించే వారికి, ఎవరికట? దేవుని ప్రేమించే వారికి. ఎవరు వాళ్ళు? అనగా అన్నాడు. అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. సంకల్పం అనే పదం ఇప్పుడు 2వ వచనంలో వింటున్నాం. ఇందాక ఎఫెసీ పత్రికలో విన్నాం, ఇప్పుడు ఇక్కడ వింటున్నాం. దేవుని ప్రేమించే వాళ్ళంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. సంకల్పమే తెలియదండి మాకు, కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవునికి భక్తులు అని చెప్పుకోకండి. దేవుడు నిన్నెందుకు పుట్టించాడో, ఆయన యొక్క సంకల్పం ఏంటో నువ్వు తెలియకుండా నువ్వు ఎలా పిలువబడ్డావు? సంకల్పం ఎరగని వాడు పిలువబడే అవకాశం లేదు.
భ్రమలో ఉన్నాడని అర్థం. సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుని సంకల్పంలో మానవ జాతిని యేసుక్రీస్తు లాంటి కుమారులుగా స్వీకరించాలని దాని సంకల్పం. దాన్ని ప్రకటించినప్పుడు అది విని గ్రహించిన వాళ్ళు వచ్చారు. వచ్చిన వారు అన్నమాట. పిలువబడిన వారంటే సువార్త విని క్రీస్తులోకి వచ్చిన వాడు. సంకల్పాన్ని అనుసరించిన సువార్త అది, ఏదో ఒక సువార్త కాదు. మేలు కలుగుటకై, ఎవరికి మేలు కలగటానికి? సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. పుట్టినోట్లు ఏమన్నాడంటే, కొన్ని ప్రాచీన కృతుల్లో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠాంతరం. అంటే సంకల్పం చొప్పున ఎవరినైతే పిలుస్తున్నాడో, పిలుపొందుకుని ఎవరైతే వచ్చారో వారికి మేలు కలగటం కోసం దేవుడు ఏం చేశాడంటే సమస్తాన్ని సమకూర్చి జరిగించాడు. ఎక్కడి నుంచి? మనం ఆదికాండం చదువుతున్నప్పుడు అబ్రహాముతో నిబంధన చేసింది ఎందుకే? యేసుక్రీస్తు ద్వారా కుమారులు రావాలి. దానికోసం దేవుని ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళికలో భాగంగా అబ్రహాంతో టైఅప్ చేశాడు. అబ్రహాం సంతానం ద్వారా, అంటే క్రీస్తు ద్వారా మానవ జాతి రావాలని ఇదో ప్లాన్ ఇది. కాబట్టి సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. ఆది కాండం నుంచి దేవుడు లోకంలో ఉన్న ప్రతి మనిషి రక్షించబడటం కోసం ప్రణాళికబద్ధంగా నిబంధనలు చేసుకుంటూ, వాగ్దానాలు చేసుకుంటూ, సమకూర్చుకుంటూ వచ్చాడు అనమాట మానవ జాతి విమోచన కోసం. సమస్తం సమకూర్చి జరిగించుచున్నాడు దేవుడు. ఎరుగుదుము అన్నాడు. మనం ఎరుగుదుము. సత్యం సంకల్పం తెలిసినాడు ఎరిగినట్టు లెక్క. ఎందుకు ఇలాగా? 29వ వచనం. ఎందుకనగా, ఎందుకు ఇలా జరిగిస్తున్నాడు దేవుడు? మేలు కలిగిన వారికి సమస్తాన్ని సమకూర్చి ఎందుకు జరిగిస్తున్నాడు? ఎందుకంటే తన కుమారుడు. ఎవరు తన కుమారుడు? తన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఎవరికి కుమారుడు? యేసుక్రీస్తుకే. యేసుక్రీస్తు కుమారుడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అయోమయం బైబిల్ అర్థం కాకుండా చదువుతున్నారు. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవునికి అద్వితీయ కుమారుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. అద్వితీయ అంటే ఏకైక కుమారుడు ఆయన యేసుక్రీస్తు. ఆ అద్వితీయ కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అవ్వాలి. జ్యేష్ఠుడు అనే మాటకు అర్థం ఏంటంటే పెద్ద కుమారుడు అని అర్థం. జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడు. పెళ్లి కార్డుల్లో ఈ పదం ఎక్కువ వాడతారు. మా జ్యేష్ఠ కుమారుడిని వాళ్ళ జ్యేష్ఠ పుత్రికకి ఇచ్చి వివాహం నిశ్చయించాము, అలాగా రాస్తారు. ఇంతకీ జ్యేష్ఠ అంటే ఏంటంటే, జ్యేష్ఠ అంటే పెద్ద. కొన్ని పెళ్లికాడులో ఏకైక కుమారుడు అని రాస్తారు, ఏకైక కుమార్తె అని రాస్తారు. ఏకైక అంటే ఒకే ఒక. యేసుక్రీస్తు ఏకైక కుమారుడు కదా. ఏకైక కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మన అందరికీ తెలిసిన వచనమే. ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు, అద్వితీయ అంటే ఏకైక కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన అంటే యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు ఎవరు? అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే పుట్టినోట్లో జనితైక కుమారుడు, జన్మించిన ఒకే ఒక కుమారుడు అన్నాడు. ఒకే ఒక కుమారుడు దేవునికి. ఇప్పుడు దేవుడి సంకల్పం ఏంటంటే తన కుమారుడు, తన ఒక కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అవ్వాలి. తన ఏకైక కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు. మరి ఏకైక కుమారుడు పెద్దవాడు ఎప్పుడు అవుతాడు? పెళ్లి కార్డులో ఏ పిల్లలకి, ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ పుట్టగానే ఒక్కడే ఉన్నాడు అనుకో, ఏకైక కుమారుడు అంటాడు. ఈ ఏకైక కుమారుడు జ్యేష్ఠుడు ఎప్పుడు అవుతాడంటే ఆ భార్య భర్తకి ఇంకొక కుమారుడు పుట్టాడు అనుకో, మొదట పుట్టిన వాడు ఏమవుతాడంటే జ్యేష్ఠుడు అవుతాడు. రెండో వాడు లేడనుకో, ఒక ఏకైకగానే మిగిలిపోతాడు. కాబట్టి అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు ఎవరు? యేసుక్రీస్తు జ్యేష్ఠుడు అవ్వాలి. యేసుక్రీస్తు ఎవరు? తన కుమారుడు. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. ముందు అంటే జగత్తు పునాదికి ముందు అనమాట. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు
తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వాడిని ముందుగానే నిర్ణయించాడు దేవుడు. ఎవరితో సారూప్యము? తన కుమారుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుతో సారూప్యము గలవారవుటకు వాడిని ముందుగా నిర్ణయించెను. ముందుగా అంటే ప్రణాళికలో, సంకల్పంలో, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎవరినైతే పిలుస్తున్నాడో సంకల్పం చొప్పున, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో అలాంటి వారిని సంకల్పం చొప్పున పిలిచి యేసుక్రీస్తు యొక్క సారూప్యం కలవారవటానికి వారిని నిర్ణయించుకున్నాడు. 30వ వచనం, మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని సంకల్పంలో ఎవరిని పిలవాలనుకుంటున్నాడో వాళ్ళని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని మాత్రమే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మరి ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎలా పిలుస్తాడు దేవుడు? కొంతమంది కళల ద్వారా దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దర్శనం ద్వారా దేవుడు నన్ను పిలిచాడు బ్రదర్ అన్నారు. ఇంకెవరో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే బలంగా నాకు తాకింది, అలా పిలువబడ్డానని చెప్పాడు. ఇంకా కథలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సాక్ష్యాల పేట పెట్ట కథలు, కల్పన కథలు అల్లి చెప్పేవాడు కోపలలు క్రిస్టియానిటీ. దేవుడి పేరున ఏం చెప్పినా నమ్మేస్తున్నాం మనం. మన అమాయకత్వం, అది అజ్ఞానం, అవివేకం. దేవుడు ఎలా పిలుస్తాడంటే పిలవటంలో ఒకటే ఒక ప్రాసెస్ ఉంది, ఇంకా వేరే ప్రాసెస్సే లేదు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎలా పిలుస్తున్నాడంటే దేవుడు మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మా సువార్త అంటే అపోస్తలులు ప్రకటించిన సువార్త. మా సువార్త ద్వారా కాకుండా మరి ఏ సువార్త ద్వారా పిలువబడినా అది పిలుపు కాదు. మరే రకంగా కూడా దేవుడు పిలువడు. మీరు ఇలాగ రక్షించబడింది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని. అందుకోసం దేవుడు ఏం చేశాడు? మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచెను. మా సువార్త వల్ల. ఇప్పుడు సువార్త ద్వారా తప్ప దేవుడు ఇంకొక అడ్డదారిలో పిలవడు. ఇక పిలుపు అనేది సువార్త ద్వారానే. పరిశుద్ధులు ఎవరైనా పిలువబడ్డారంటే వారికి సువార్త ప్రకటించి, సువార్త విని, గ్రహించి, సత్యం ఎరిగినప్పుడు దాన్ని విశ్వసిస్తే వాళ్ళు దేవుని కుమారుడుగా ఉండటానికి పిలువబడ్డ వాళ్ళు. గ్రహించిన వారు, అవిశ్వాసులు, సువార్త ఎన్నడూ వినని వాళ్ళు, ఏదో ఒక వార్త విని స్వార్థ అనుకుని భ్రమపడిన వాళ్ళు కాదు వీళ్ళు. అపోస్తుల అమూల్యమైన సువార్త విన్నవాడు. దానికి భిన్నమైన సువార్త వింటే కుదరదు. కాబట్టి మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎలా పిలుస్తున్నాడు? ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలుస్తున్నాడు సువార్త ద్వారా. ఎవరిని సువార్త ద్వారా పిలిచాడో సువార్తకు లోబడిన వారిని దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఎప్పుడు నియమించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. ఎలాగా? అందరం, ఎవరికి వాళ్ళు కాదు, అందరం కలిసి ఒకటి, నెంబర్ 1 విశ్వాస విషయంలో, నెంబర్ 2 దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో. అంటే దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది. ఏకత్వం అంటే ఎవరిని అడిగినా యేసుక్రీస్తు గురించి ఒకే విధమైన
విషయం చెప్పాలి, భిన్నమైన విషయాలు చెప్పకూడదు. విశ్వాసం విషయంలో అన్నప్పుడు ఎవరి విశ్వాసం వాడేది బ్రదర్, ఎవరి నమ్మకాలు వాడే బ్రదర్, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశ్వాసం ఒక్కటే. బైబిల్లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఇదే పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో విశ్వాసం ఒక్కటే అనే మాట ఉంటుంది. 5వ వచనంలో ఉందన్నమాట. ఎఫెసీ పత్రిక 4:5లో ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. ఎవరి విశ్వాసం వాళ్ళది కాదు. పెన్నును పట్టుకొని నేను టీవీ అనుకుంటాను, నా విశ్వాసం నాది, నా నమ్మకం నాది అంటే నువ్వు అబద్ధాన్ని నమ్ముతూ నా విశ్వాసం నాదంటే కుదరదు. దేవుని గురించి, దేవుడు ఎవరంటే సృష్టికర్త, అది సత్యం. లేదండి నేను ఒక రాయి చేసుకొని బొమ్మ చేసుకుని దేవుడు అనుకుంటా, నా ఇష్టం నా నమ్మకం నాకు. ఎవరి నమ్మకం వాళ్ళది బ్రదర్ అన్నాడు. ఎవరి నమ్మకాలు వాళ్ళు అయినప్పుడు నువ్వు సత్యం ఎందుకు? సత్యంతో పనేముంది? ఎవడికి తోచింది, ఎవడికి నచ్చింది వాడు అది నమ్ముకుంటూ పోతే సత్యం అనేది ఒకటి ఏమైపోవాలి? కాబట్టి అబద్ధాన్ని నమ్ముతూ దేవుడు కాందాన్ని దేవుడిని నమ్ముకుంటున్నాను, నేను నమ్మాను, నేను నమ్మిందే సత్యం అంటే కుదరదు. సత్యం అనేది ఏంటో తెలుసుకొని దాన్ని నమ్మాలి తప్ప నువ్వు నీ 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 మిడిమిడి జ్ఞానానికి, నీ అనుభవం ఏమిటో నువ్వు ఏదో ఒకటి అనుకొని అదే నేను నమ్ముతానంటే అది కుదరదు. ఇక్కడ కూడా విశ్వాస విషయంలో, విశ్వసించే విషయంలో ఏకత్వం ఉండాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం. అంటే అందరి విశ్వాసం ఒకటే అయి ఉండాలి. యేసుక్రీస్తు గురించి ఎవరిని అడిగినా ఒకే రకంగా చెప్పాలి. మనమందరం ఒకే విధానంలో ఉండాలి. యేసుక్రీస్తు ఒకరికొక రకంగా, ఇంకొకరికి ఇంకొక రకంగా అర్థం కాకూడదు. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు అన్నాడు. ఏమవ్వాలట? మనం సంపూర్ణ పురుషులం అవ్వాలి. అంటే ఏంటి? అనగా అన్నాడు. అనగా అంటే వివరిస్తున్నాడు. సంపూర్ణ పురుషులం అవటం అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఎవరికి సమానమైన సంపూర్ణత? యేసుక్రీస్తు సంపూర్ణుడయ్యాడు. మనం కూడా ఆయన ఎలాంటి సంపూర్ణత సాధించాడో దానికి సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను. యేసుక్రీస్తు సంపూర్ణుడు ఎప్పుడయ్యాడు, ఎలా అయ్యాడు అంటే యేసుక్రీస్తు పుట్టగానే సంపూర్ణుడు కాడు. యేసుక్రీస్తు సంపూర్ణత సాధించటానికి ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు సంపూర్ణత సాధించడానికి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు ఎలా సంపూర్ణుడయ్యాడో తెలుసుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన, అంటే యేసుక్రీస్తు ఎలాంటి సంపూర్ణుడు అలాంటి సంపూర్ణత మనం కూడా కావాలి. ఈక్వల్ గా కంప్లీట్ పర్సన్ అవ్వాలి. 10వ వచనం హెబ్రీ పత్రిక 2:10. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో. ఎవని వల్ల కలుగుతున్నాయి? ఎవరి నిమిత్తం అంటే దేవుని వల్ల, తండ్రి వల్ల అనొచ్చు, లేదా దేవుని వల్ల. దేవుని వల్ల సమస్తం ఉన్నవి, దేవుని వల్ల సమస్తం కలుగుతుంది. ఆయన, ఆ దేవుడు అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా ఏం చేస్తున్నాడట? అనేక కుమారుల్ని మహిమకు తీసుకొస్తున్నాడు. ఎవరు? దేవుడు. ఇలా తెచ్చుచుండగా వారి రక్షణకర్త, వారిని రక్షించడానికి దేవుడు ఒక వ్యక్తిని కర్తగా పెట్టాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడట? శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయటం ఆయనకు తగును. అంటే వీళ్ళందరూ, ఈ మానవ జాతిని మహిమకు తీసుకురావాలనుకుంటున్నాడు దేవుడు. వీళ్ళకి మహిమకు తీసుకురావాలంటే వీళ్ళని రక్షించడానికి ఒకరిని నియమించాను. ముందు ఆయన్ని సంపూర్ణుడిగా చేసుకోవాలి ఫస్ట్. ఆయన సంపూర్ణుడిగా చేసుకోవడానికి శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయటానికి తగునున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మొదట యేసుక్రీస్తుని శ్రమల్లోకి నెట్టేసి శ్రమల్లో అవిధేయుడు కాకుండా విధేయత చూపిస్తే దానివల్ల ఆయన సంపూర్ణుడు అవుతాడు. ఆయన సంపూర్ణుడైతే ఈయన నిలబెట్టి ఇలాంటి వ్యక్తులు కావాలి నాకు అని దేవుడు లోకానికి తన సంకల్పాన్ని చెప్పదలుచుకున్నాడు. ఇగో యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలి నాకు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన పిల్లలు కావాలి నాకు. అది దేవుని యొక్క ప్లాన్.
కాబట్టి ముందు ఒకడిని శ్రమల ద్వారా సంపూర్ణుడు చేసుకున్నాడు. ఇది ఆయన చూపించాడు అనమాట ఎగ్జాంపుల్ గా. ఈయన లాగా ఉండాలి మీరందరూ. కాబట్టి అపోస్తులు ఏం చేశారంటే ఈ క్రీస్తుని ప్రకటించారు అనమాట. క్రీస్తు యొక్క క్యారెక్టర్ని ప్రకటించారు, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ప్రకటించారు. క్రీస్తు ఏ విషయంలో సంపూర్ణుడు? ఏ విషయంలో సంపూర్ణుడు అంటే నెంబర్ 1 పాయింట్, 5వ అధ్యాయము 7వ వచనం. ఫిబ్రవరి పత్రిక 5:7. శరీరధారి అయిన దినముల్లో యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు దేవుని దగ్గర. ఆయన భూమి మీద ఉన్నప్పుడు గ్రంథకర్త రాసేయడానికి ఆయన భూమి మీద లేడు, దేవుని కుడి పక్కన ఉన్నాడు. అంటే గతంలో శరీరధారిగా గతంలో ఉన్నాడు. ఆ ఉన్న దినాల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి, యేసుక్రీస్తుని ఎవరు మరణం నుండి రక్షింపగలరు? కలిగిన ఆయన ఎవరున్నారో ఆయనకి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. యేసుక్రీస్తు కూడా అంగీకరించబడాలి అంటే దేవుని చేత తను రక్షింపగలవానికి ఏం చేశాడంటే ప్రార్థన, యాచన, కన్నీళ్లు, రోదన, భయభక్తి ఇవన్నీ కలిగి ఉన్నందున అనేది కండిషన్. ఈ కండిషన్ లో ఉన్న వాడినే దేవుడు అంగీకరిస్తున్నాడు. ఈ కండిషన్స్ కి నిలబడిన వాడు దేవునికి అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్న దినాల్లో కన్నీళ్లు పెట్టాడు, రోధించాడు, తను చావకుండా రక్షింపగలిగే దేవునికి మొరపెట్టుకున్నాడు, యాచనలు సమర్పించాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, అందుకు అంగీకరించబడ్డాడు. 8వ వచనం, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. పాయింట్ నెంబర్ 1, ఏం నేర్చుకున్నాడట? విధేయతను నేర్చుకున్నాడు. అంతకుముందే యేసుక్రీస్తు విధేయుడండే కాదు, తప్పు. శ్రమల ద్వారానే నేర్చుకున్నాడు యేసుక్రీస్తు. శ్రమల ద్వారానే సంపూర్ణుడయ్యాడు. అంతకుముందే సంపూర్ణుడు అంటే కాదు, గ్రంథం దానికి అంగీకరించదు. శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయటానికి తగునున్నాడు 2:10 హెబ్రీలో. అలాగనే 5:8లో కుమారుడైండి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు సంపూర్ణుడు అవటానికి ఏ అడుగులేశాడో, ఎలా ప్రవర్తించాడో, ఎలా ఓర్చుకున్నాడో, ఎలా సహించాడో, ఎలా భరించాడో, శిలువ మరణం పొందేంతగా ఎంత లోబడ్డాడో తండ్రికి, ఏ విషయంలో అవిధేయుడు కాకుండా, ఏ విషయంలో ఎదురు మాట్లాడకుండా, ఎదురాడకుండా చెప్పిన ప్రతి పని తల వంచుకొని చేశాడు యేసుక్రీస్తు. అంతే, తను జీరో చేసుకొని తను రిక్తునిగా చేసుకుని ఉన్నాడు. ఎక్కడ అహం లేకుండా, గర్వం లేకుండా. ఆయన క్యారెక్టర్ ఎలా మలుచుకున్నాడంటే, ఆయన నువ్వేం చెప్తే అది చేస్తాడు. మరి నీకంటూ ఆలోచన, ఇష్టాలే నాకేం లేవు నాయన, నీ ఇష్టమే నా ఇష్టం. అంటే భూమి మీద మనుషులకి కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. నువ్వేం చెప్తే అదే నాయన, ఏది అవసరం లేదు. ఆ టైప్ లో ఉన్నాడు అనమాట యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలి దేవునికి, విధేయులైన పిల్లలు కావాలి. మరేం చేద్దాం? మనం ఎలాగా యేసుక్రీస్తు లాంటి కుమారులు అవుతాం? రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము. నేను చెప్పిన ప్రతి పాఠం నుంచి మీకు ఎగ్జామ్ లో ప్రశ్నలు వస్తాయి, జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం. ఏమైతే వారసులం అంట? వారసుడు అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి ఆస్తికి కర్త. తండ్రి తర్వాత ఆస్తిని పొందటానికి అర్హుడైన వాడు వారసుడు. మనం పిల్లలమైతే వారసులం అవుతాం. ఎవరికి వారసులము? అనగా దేవుని వారసులం అన్నాడు. దేవుడు ఎవరు? తండ్రి. మనం ఎవరు? పిల్లలం. పిల్లలమైతే వారసులం అవుతాం. అప్పుడు దేవుడు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. దేవుడు మనకు తండ్రి అవ్వాలన్నా, దేవుని ఆస్తికి, దేవుని యొక్క స్వాస్థ్యానికి మనం
ఆస్తి కర్తలు అవ్వాలన్నా, వారసులం అవ్వాలన్నా ఏం చేయాలంటే కండిషన్ చెప్పాడు ఇక్కడ. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులు అన్నాడు. క్రీస్తు తోడి వారసులు అన్నాడు. ఎవరి ఆస్తికి యేసుక్రీస్తు వారసుడయ్యాడంటే తండ్రి స్వాస్థ్యానికి యేసుక్రీస్తు వారసుడయ్యాడు. ఇప్పుడు ఏకైక వారసుడు. ఇప్పుడు మనం కూడా వారసులం అవ్వాలని దేవుని యొక్క కోరిక. క్రీస్తు తోడి వారసులు అవ్వాలి, క్రీస్తు జ్యేష్ఠుడు అవ్వాలి, మనం ఆయనకి సహోదరులం అవ్వాలి. యేసుక్రీస్తుకి మనం సహోదరులం అవ్వాలని దేవుని యొక్క కోరిక. విచిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు తండ్రిని చేసుకున్నారు చాలా మంది, దౌర్భాగ్యం అని. అంటే దేవుణ్ణి ఏం చేయాలి మరి? దేవుడు ఒక్కడే తండ్రి అని గ్రంథం చెప్పినప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? దేవుణ్ణి పక్కకు నెట్టేసి దేవుని స్థానంలో తీసుకెళ్లి యేసుక్రీస్తుని పెట్టి నాయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు మనుషులు. దేవుడేమో అయ్యా మీరు పిల్లలైతే నాకు వారసులు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తుతో కూడా శ్రమ పడితే క్రీస్తుతో కూడా వారసత్వం ఇస్తాను, క్రీస్తు సహోదరులుగా మీకు వారసత్వం ఇస్తాను అని చెప్తున్నాడు. తండ్రి చెప్తున్నాడు. ఇది తండ్రి మాట. ఇది దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల, అంటే యేసుక్రీస్తు ఎలా శ్రమ పడ్డాడో వారసుడు అవడానికి, అలాగా మనం శ్రమ పడితే మనం క్రీస్తు తోడి వారసులం అవుతాం, లేకపోతే కాదు. ప్రకటన గ్రంథం, ప్రకటన 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు. రాజు వృద్ధాప్యం రాగానే రాజు తర్వాత ఆ దేశాన్ని పరిపాలించడానికి నెక్స్ట్ ఎవరు రాజుగారు నిర్ణయిస్తారంటే వారసుడు నియమిస్తారు. ఎందుకంటే నియంతృత్వ పరిపాలన ఉంటుంది కాబట్టి, ప్రజాస్వామ్యం కాదు కాబట్టి. పూర్వకాలంలో రాజరిక వ్యవస్థ. ఖచ్చితంగా రాజు కుమారులు ఒక కుమార్తెను ఎవరినొకరు రాణిగా చేస్తారు. అది వారసత్వాన్ని కొనసాగిస్తుంటారు రాజరికం మీద. వారసుడే రాజు అవుతాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో అదే చెప్తున్నాడు. నేను జయించి, ఎవరంటున్నారంటే ఈ మాట యేసుక్రీస్తు అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము. యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నాడట? జయించి తండ్రితో కూడా అన్నప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు అనమాట. ఆయన సింహాసనం ముందు, ఎవరి సింహాసనం ముందు? తండ్రి యొక్క సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని, ఎవరైనా జయిస్తే, శ్రమలు జయిస్తే, అవమానాలు జయిస్తే, సిలువను జయిస్తే నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఆయన సింహాసనం ముందు క్రీస్తు కూర్చున్నాడు, కుమారుడు కూర్చున్నాడు తండ్రి సింహాసనం మీద, వారసుడు కాబట్టి. తండ్రికి వారసుడు ఏకైక కుమారుడు యేసుక్రీస్తే. తండ్రి ఏం చేశాడంటే నా వారసుడిగో ఈయన నా ప్రియ కుమారుడు అని డిక్లేర్ చేసి మృతుల్లోంచి లేపి తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు రాజుగా చేసి. దేవుడు యేసుక్రీస్తుని రాజుని చేశాడు, ప్రభువుని చేసి కూర్చోబెట్టుకున్నాడు తన కుడి పక్కన. దేవుడు ఉన్నాడు, ఆయన కుడి పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు కుమారుడు, వారసుడయ్యాడు, సింహాసనానికి వారసుడయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే నన్ను కూర్చోబెట్టాడు నా తండ్రి, ఒకవేళ మీరు జయించారుకో మీరు కూడా తోటి వారసులు అవుతారు, నాలాగా మీరు కూడా వారసులు అవుతారు, నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోండి నన్ను ఇచ్చేదున్నాను. లేదయ్యా నీ పాదాల దగ్గరే ఉంటాం, బానిసలుగానే ఉంటాం అని చెప్పొద్దు. ఇక దేవుని యొక్క ఏర్పాటును బట్టి దాసులు, పని వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటారు పని మనుషులుగా. దేవదూతలు ఆ పని చేస్తున్నారు. నువ్వు దేవదూతల స్థానంలో ఉంచాలనుకుంటున్నా దేవుడు. నేను కుమారుడి స్థానంలో, అంటే వారసత్వం ఇచ్చి నిన్ను కుమారుడుగా కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తుని ఎలా కూర్చోబెట్టుకున్నాడో తన స్వాస్థ్యానికి వారసత్వం ఇచ్చి రాజుగా, అలాగే నిన్ను కూడా సింహాసనం మీద కూర్చోబెట్టాలని దేవుని యొక్క కోరిక. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు, నా సింహాసనం మీద కూర్చోండి ఇచ్చేద్దను అన్నాడు. ఇప్పుడు అర్థమైన పాయింట్, దేవుని ప్రణాళిక ఉంది ఏంటంటే
యేసుక్రీస్తు లాంటి కుమారులు ఆయనకు అనేక మంది కావాలి. వాళ్ళు పరిశుద్ధులు, నిర్దోషులై ఉండాలి. కాబట్టి ఆ సంకల్పం మనకు తెలిస్తే భూమి మీద మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు లాంటి కుమారులుగా తయారవటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఎంబీఏ చేసావా, ఎంబీబీఎస్ చేసావా, ఇంజనీర్ చేసావా, అమెరికాలో అత్యున్నతమైన కంపెనీకి CEO అయ్యావా, అమెరికాకు అధ్యక్షుడు అయ్యావా, ఐక్యరాజ్య సమితికి అధ్యక్షుడు అయ్యావా, భారతదేశానికి ప్రధాని, ఇవి కాదు దేవునికి కావాల్సింది. ఇందుకోసం భూమి మీద నిన్ను నన్ను పుట్టించాల. ఇది భూ సంబంధంగా భూ పరిధికి మాత్రమే ఈ గొప్పవి. భూ పరిధి దాటి తర్వాత శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది. ఇది కేవలం పరదేశం. ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ కోసం భూమి మీద వదిలేడు దేవుడు మనల్ని. ఇక్కడ యాత్రికులం మనం. మన యాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. మనకు ఇవ్వబడిన పని టాస్క్ పూర్తి చేసుకొని మనం వెళ్ళిపోవాలి. టాస్క్ ఏంటంటే ఈ పరుగు పందెంలో మనం బహుమానం పొందేంతగా పరిగెత్తాలి. యేసుక్రీస్తు యొక్క సారూప్యం సాధించటంలో మనం ఉన్నామా లేదా? దేవుని పర్పస్ అది. నేను ఎందుకు పంపించాను? ఒక కంపెనీ ఎండి ఇండియాలో ఉన్న కంపెనీలో ఉన్న తన ఎంప్లాయీని అమెరికానో యూకేలో పంపించాడు. ఎందుకు? కంపెనీకి ఏదో వర్క్ ఉంది, ఆ వర్క్ అక్కడికి వెళ్ళి అక్కడున్న వాడి దగ్గర ఆ వర్క్ గురించి మాట్లాడి ప్రాజెక్ట్ ను ఓకే చేసుకొని రావాలి పంపించాడు. అక్కడికి వెళ్ళి కంపెనీ తరఫున పనిచేయకుండా విలాసవంతంగా ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకో, కంపెనీ ఎందుకు పంపించింది? అక్కడికి పర్పస్ ఉంది కదా. ఆ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ లైఫ్ ని, సమయాన్ని వృధా చేశాడు అనుకో, కంపెనీ పీకేస్తుంది అంతే. వీడు మనకు పనికిరాడు, తీసేవట్లేండి, ఇంకొకరిని పెట్టుకుంటాడు. అలాగనే భూమి మీద నిన్ను వదిలిపెట్టాడు దేవుడు యేసుక్రీస్తు లాంటి కుమారుడు అవ్వాలని. ఎగ్జాంపుల్ గా క్రీస్తుని చూపించాడు, ఇలాంటి కుమారుడు కావాలి నాకు, ఇంకో జీవించి చూపించాడు ఒకడు. మీరు కూడా అలాంటి కుమారులు అయితే ఈయన నేను వారసుడిగా తీసుకుంటున్నాను, మిమ్మల్ని కూడా తీసుకుంటాను, క్రీస్తుతోటి వారసత్వం ఇస్తాను మీకు, క్రీస్తుని నా సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాను, ఆయనతో పాటు మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను, క్రీస్తుతో కూడా శ్రమ పడితే క్రీస్తుతోటి వారసత్వం మీకే అని దేవుడు తన సంకల్పాన్ని బట్టబయలు చేశాడు. అపోస్తుల ద్వారా రివీల్ చేశాడు. పూర్వకాలంలో ఈ విషయాలు తెలియదు జనాలకు. రివీల్ చేశాడు యేసుక్రీస్తు ద్వారా. అపోస్తుల యొక్క సువార్త ద్వారా దేవుడు ఏం చేశాడంటే తన సంకల్పాన్ని, తన ఏర్పాటుని, మానవుల పట్ల తనకున్న ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పేశాడు. గ్రంథంలో అదే ఉంది. అది వదిలేసి నా జబ్బులు బాగు చేసుకుంటాను, నా పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకుంటాను, ఆ లోకంలో ఇంకేదైనా పదవులు సంపాదిస్తాను, ఆస్తి సంపాదించుకుంటాను, అనేక సంవత్సరాలకి సమకూర్చుకునే అంత ఆశ పెట్టుకుంటాను, ఈ ఈ ఈ ఈ ప్రవాహంలో కొట్టుకుపోతాను లౌకిక ఆశల చేత అంటే, అప్పుడు నేను పుట్టించడం వేస్ట్ కదా. పర్పస్ లేకుండా బతుకుతున్నావు భూమి మీద. దేవుని పర్పస్ కోసం నువ్వు పుట్టావు కానీ నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, నీ సుఖ సౌఖ్యాల కోసం నువ్వు బతకటం కోసం నువ్వు సృష్టించబడలేదు. దేవునికి ఒక పర్పస్ ఉంది నేను పుట్టించటంలో. అది నువ్వు నెరవేర్చినప్పుడు నిన్ను పీక్ అవతలేస్తాడు. ఎంప్లాయీని పీకేసినట్టు దేవుడు సృష్టించుకున్న మనుషుల్లో అనేక మందిని తీసి అగ్నిలో పడేస్తాడు. రైతు ఉన్నాడు, పొలం వేశాడు, పంట వచ్చిందనుకో, మంచి గింజల్ని తీసుకెళ్లి కొట్లో పోసుకుంటాడు, తాలు గింజల్ని, చెత్త చెదారాన్ని ఏం చేస్తాడు? కాల్చి తూర్పారబట్టి కాల్చి చెత్తలో పడేస్తాడు, కాల్చి ఆపేస్తాడు చెత్తలో వేసి. కాబట్టి డ్రైనేజీలోకి వెళ్తావో దేవుని కుమారుడుగా, దేవుని వారసుడిగా, యేసుక్రీస్తు కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుంటావో అనేది దేవుడు నీకు తెలియజేస్తున్నాడు ఈ రాత్రికాలం వాక్యం ద్వారా. నువ్వెందుకు పుట్టించబడ్డావో అది నీకు తెలిసి ఉండాలి. తెలియకుండా బతికితే బ్రతుకు వల్ల దేవునికి ఉపయోగం లేదు. నీ జీవితానికి కూడా సార్థకత ఉండదు. నీ మేలు కొరకే దేవుడి సంకల్పం చేశాడు. మానవ మేలు కొరకు, మానవుల్ని మహిమ ఇవ్వటానికి. యేసుక్రీస్తు లాంటి మహిమ ప్రతి మనిషికి వారి దేవుడు ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన సంకల్పం చేస్తే మేము బురదలోనే బతుకుతాం, పాప బురదలోనే ఈ మకిలితోనే దాస్తాం. అంత మహిమ మాకు మాకు అవసరం లేదు. ముఖ్యమంత్రిని చేస్తా అంటే అందరూ పరిగెత్తారు కదా. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎంత గొప్ప కదా.
అది ఈ సృష్టించిన సృష్టికర్తకి కుమారుడుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎమ్మెల్యే కంటే, ముఖ్యమంత్రి కంటే, అమెరికా అధ్యక్షుడి కంటే ఉన్నతమైన వాడు నిన్ను కుమారుడుగా అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు, దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు, దత్తపుత్రులుగా స్వీకరించాలనుకుంటున్నాడు మరలా. ఈ అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దత్తపుత్రుడిగా స్వీకరించాలనుకుంటే ఎంతమంది ఎగబడతారు? ఇండియాలో ప్రతివాడు అప్లికేషన్ పెడతాడు. దేవుడు స్వార్థ ద్వారా సంకల్పాన్ని తెలియజేసి నేను పిలుస్తుంటే కుమారుడుగా ఉండటానికి మనిషికి ఇది అర్థం కావట్లేదు. మనిషి అజ్ఞానం, అవివేకం. కాబట్టి ఇది వెరితనంగా ఉంది. స్వార్థ ప్రకటన అనేది, దేవుడి పిలుపు అనేది వెరితనంగా ఉంది. రక్షించబడే వారికి మాత్రం అది దేవుని శక్తి. దేవుణ్ణి తండ్రి అని పిలవటం అనేది అత్యున్నతమైన విషయం. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి నాన్న నాకు ఎవడో నువ్వు అంటాడు కదా. అంటే కొడుకంటే ఓకే, బయట వాళ్ళు అంటే ఒప్పుకుంటాడు. నాన్న అని, తండ్రి, నాయన అని పిలిచే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఏదో మాట వరుసకు నాయన తండ్రి అని పిలవట్ల. తన ఆత్మను మనలో ఉంచి వారసత్వం ఇవ్వటం కోసం నాయన అంటున్నాడు. సో ఇది దేవుని సంకల్పం. దేవుడు తన కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు. ఎలాంటి కుమారులు అంటే యేసుక్రీస్తు లాంటి కుమారుడు. యేసుక్రీస్తు ఎలాంటి సంపూర్ణుడు, అలాంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల కుమారులుగా స్వీకరించాలని దేవుని యొక్క ప్రణాళిక. ఈ రాత్రికాలం నీకు అది అర్థమైందంటే బెటర్. అర్థం కాలేదు, మాకు మోస పద్ధతే, మా నమ్మకాలు మాకుండే, మేము నమ్మినట్టే ఉంటుంది బైబిల్ అనుకుంటే అది మనం చేసేదే లేదు. ఎక్కడికి వచ్చి కూడా నేర్చుకోకుండా పోతే మాత్రం వింటున్నారు కానీ గ్రహించని లిస్ట్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మా నాయన, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు సమర్పించుకుంటున్నాం నాయన. జగత్తు పునాది వేయబడక మునిపే మానవుల్ని ఎలాంటి వారుగా ఉండాలనేది మీరు ప్రణాళికలు రచించుకున్నారు. రచించుకున్న దానికి తగ్గట్టుగానే జీవించిన యేసు అనే ఆయన్ని క్రీస్తుగా నియమించి ఇలాంటి కుమారులు అనేక మంది కావాలని స్వార్థ ప్రకటన ద్వారా లోకానికి తెలియజేస్తూ స్వార్థ సత్యమిని సంకల్పం చొప్పున ఎవరైతే పిలువబడ్డారో వారందరినీ నీతిమంతులుగా తీర్చి మహిమపరిచి యేసుక్రీస్తుతో కూడా వారసులుగా మీరు చేసుకోవాలని చేసిన ప్రతి ఏర్పాటును బట్టి స్తోత్రాలు నాయన. ఈ ఏర్పాటును అనుసరించే మేము మీ పిల్లలుగా బ్రతకాల్సిన వారమే ఉన్నాం. సృష్టించిన సృష్టికర్తగా మీరు ఎందుకు సృష్టించారో ఆ పర్పస్ ని మేము నెరవేర్చకపోతే మేము పుట్టడం వల్ల మీ ప్రణాళిక జరగదని గ్రహించిన ఆయన, మేము ఎందుకు పుట్టామో ఉద్దేశ ప్రకారం బ్రతికిన ఆయన క్రీస్తు లాంటి కుమారులుగా మేము నిలబడటానికి మీ కృప అనుగ్రహించవలసిందని చేరవచ్చిన మీ పిల్లలందరిని బట్టి స్తోత్రాలను ఆయన. శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి మీ మాటలు వింటున్నారు. వింటున్న విషయాన్ని సత్యాన్ని అనుసరించి గ్రహించడానికి సహాయం అందించండి తండ్రి. విన్నా కూడా గ్రహించని మందమతుల్లాగా ఉండకుండా మనసు పెట్టి ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి తెలియని విషయాలు తెలుసుకోవాలనే తపన కలిగి సమయాన్ని కేటాయించిన ఆయన ఈ క్లాసులో ఉన్న మీ పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు తండ్రి. గ్రంథాన్ని అలాగే నేర్చుకొని కొంత సంబంధంగా బ్రతుకున్నట్టుగా ఆశీర్వదించవలసిందని, వారి కుటుంబాలను దీవించండి ఆయన. వారు చేసిన ప్రతి పనిని ఆశీర్వదించండి. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈ సంకల్పాన్ని గుర్తుపెట్టుకొని ఈ సంకల్పాన్ని ఎరిగి మీ పిల్లలుగా బ్రతకాలనే ఆలోచనతోనే తమ అడుగులు వేయటానికి కృపను ప్రేమించవలసిందని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.